అసలు కుంతి ఎవరో మీకు తెలుసా? మహాభారతంలో ఎందుకు ఆమె అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది? కుంతి సాధారణ మహిళ కాదు. ఆమె యాదవ వంశంలో జన్మించిన యాదవ కన్య, వసుదేవుడి చెల్లెలు, శ్రీకృష్ణుడికి మేనత్త. ఆమె అసలు పేరు పృథ. కుంతీభోజ మహారాజు ఆమెను దత్తత తీసుకోవడంతో ఆమె కుంతిగా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు దుర్వాస మహర్షి ఆమె భక్తికి సంతోషించి ఒక దివ్య మంత్రాన్ని ప్రసాదించాడు. ఆ మంత్రంతో ఏ దేవుడిని ఆహ్వానించినా వారి వల్ల సంతానం పొందే శక్తి ఆమెకు లభించింది. ఆ శక్తితో కుంతి సూర్యదేవుడిని ఆహ్వానించింది. అప్పుడు సూర్యదేవుడు ఆమె కన్యత్వానికి భంగం కలగకుండా దివ్య తేజస్సుతో ఒక బిడ్డను ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఆ దివ్య శిశువే కర్ణుడు. కాని అప్పటికి ఆమెకు వివాహం కాలేదు. లోక భయంతో ఆమె పుట్టిన శిశువును ఒక పెట్టెలో పెట్టి అందులో వజ్ర వైడూర్యాలను నింపి ఆ పెట్టెకు ఎలాంటి హాని కలగకుండా సూర్యదేవుడి సాక్షిగా దివ్య రక్షణ కల్పించి నదిలో వదిలేసింది. అదే తరువాత మహాభారతంలో అత్యంత విషాదకరమైన ఘట్టంగా మారింది. ఇక కుంతి జీవితంలోని మరిన్ని రహస్యాలను తరువాతి వీడియోలో చూద్దాం.